హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 28 డిసెంబర్ 2023 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన స్టాక్స్లో కొన్నిటి యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 2870 హై గాను, లో వచ్చేసి 2810 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1050 గాను, లో వచ్చేసి 1000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1130 హై గాను, లో వచ్చేసి 1095 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా వచ్చేసి హై వచ్చేసి 1265 గాను, లో వచ్చేసి 1220 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1730 గాను, లో వచ్చేసి 1680 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1020 హై గాను, లో వచ్చేసి 990 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1630 గాను, లో వచ్చేసి 1575 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1930 హై గాను, 1930 హై గాను, లో వచ్చేసి 1875 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2610 గాను, లో వచ్చేసి 2570 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టాటా స్టీల్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 140 గాను, లో వచ్చేసి 135 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యూపీఎల్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 600 గాను, లో వచ్చేసి 570 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత విప్రో విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 475 గాను, లో వచ్చేసి 465 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీ యొక్క స్టాక్స్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా స్టాక్స్ గురించి డౌట్ ఉన్నా, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.